నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే ఒక వెహికల్ తీసుకోవాలన్నా, హోమ్ లోన్ తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సిబిల్ స్కోర్ అనేది ఒక రకంగా ఆస్తిలాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు సిబిల్ స్కోర్ను ఎలా కాపాడుకోవాలి, సిబిల్ స్కోర్కు ఏ సూత్రాలు ప్రామాణికంగా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చాలామంది క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసుకొని ఆ తర్వాత మిస్యూజ్ అయిపోయి సెటిల్మెంట్లు చేసుకోవటం, ఆ తర్వాత క్రెడిట్ స్కోర్ పడిపోవటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వారు కూడా తమ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఏ విధమైన ప్రామాణికాలు పాటించాలి అనేది మనం చూద్దాం. ఫైనాన్స్లో 3 అంకెల క్రెడిట్ స్కోర్కు ఎంత ప్రాధాన్యత ఉందో మీకు వేరే చెప్పనక్కర్లేదు. మన దేశంలో వ్యక్తులు, కంపెనీల రుణ పరపతిని వారి వారి రుణ చరిత్రల ఆధారంగా లెక్కిస్తారు. ఆ లెక్కింపునే సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేపడుతుంది. సో సమాచారాన్ని ప్రధానంగా రుణదాతలు, బ్యాంకులు, ఇతరత్ర ఆర్థిక సంస్థలు విశ్వసిస్తాయి. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్లను సిబిల్ ఇస్తుంది. రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర రుణ సదుపాయాల కల్పనలో వ్యక్తులు, సంస్థల అర్హతను నిర్ధారించడంలో ఈ స్కోరే కీలకం. సకాలంలో చెల్లింపులు క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే అంశాల్లో ముందుగా ఉంటాయి. సకాలంలో జరిపే చెల్లింపులనేది ఇందులో కీలకం. తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించడం, వాటి ఈఎంఐలను నిర్ణీత తేదీల్లో మిస్ అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. పేమెంట్లలో ఆలస్యం క్రెడిట్ స్కోర్ను వేగంగా తగ్గించడమే కాక డిఫాల్టర్ అంటే ఎగవేతదారు లేదా మొండి బకాయిగా మార్చే ప్రమాదం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో రుణ సదుపాయాలను అందుకోవడం చాలా కష్టతరమవుతుంది. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు పొందడం పెద్ద సమస్యగానే పరిణమిస్తుందని చెప్పాలి. పరిమితంగా రుణాలను పరిమితంగా తీసుకోవడం కూడా ఉత్తమం. మనకున్న రుణ పరిమితిలో దాదాపు 30% మాత్రమే ఎప్పుడైనా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుందట. కానీ మనం క్రెడిట్ కార్డు రాగానే మొత్తం యూజ్ చేసేస్తాం. ఎప్పుడు కూడా అలా చేయకండి. 30% వరకే క్రెడిట్ కార్డును యూజ్ చేయటం ఉత్తమమని చెప్తూ ఉన్నారు. సామర్థ్యానికి మించి ఉండే రుణభారం వల్ల ఇబ్బందులు కూడా తప్పవు. అత్యవసరమైతే తప్ప రుణాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచి తెలివైన పని. అంతేకాక కీలకమైన గృహ రుణాల వంటి వాటికి అర్హత అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయకుండా ఉండాలి. అప్పుల అన్వేషణ వద్దు. కొత్త రుణాల కోసం తరచూ అన్వేషించడం కూడా మన క్రెడిట్ స్కోర్ను రిస్కులో పడేస్తుంది. రుణాల కోసం ఎక్కువగా వాకప్ చేయడం వల్ల అంటే మనకు సోషల్ మీడియాలో వచ్చే ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో మీ పాన్ కార్డు, ఈ డీటెయిల్స్ ఇచ్చి రుణం కోసం ఎక్కువగా మీరు వాకప్ చేయడం వల్ల కూడా మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న సంకేతాలు క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతూ ఉంటుందట. కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల వద్దకు వెళ్ళి రుణాల కోసం ప్రయత్నించకండి. దానివల్ల రుణదాతలు మీ రుణ చరిత్రను పరిశీలిస్తూ ఉంటారు. పదే పదే ఈ పని జరిగితే అది మీకే నష్టమన్న విషయాన్ని గ్రహించండి. పొరపాట్లను సరిచేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినప్పటికీ ఆ సమాచారం క్రెడిట్ బ్యూరోకు అందదు. దానివల్ల మన క్రెడిట్ స్కోర్ పెరగకుండా ఉంటుంది. అలాంటప్పుడు రుణదాత సంప్రదిస్తే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఏజెన్సీలు ఉచితంగానే మనకు క్రెడిట్ స్కోర్ను తెలియజేస్తున్నాయి కనుక తరచూ మన స్కోర్ను చెక్ చేసుకోవడం కూడా ఉత్తమం. గ్యారంటీలకు దూరంగా ఉండాలి. మనలో చాలామంది స్నేహితులనో, బంధువులనో, తెలిసిన వారనో లేదా ఇరుగు పొరుగు వారంటూ వారి రుణాలకు పూచీకత్తు సంతకాలు చేస్తూ ఉంటాం. కానీ ఇదంతా శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు. బ్యాంకింగ్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఒకవేళ వారు తీసుకున్న రుణాలను చెల్లించకపోతే ఆ రుణభారం మీ మీద పడుతుంది. ఆ రిస్క్ పెరిగితే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ సైతం క్షీణిస్తుంది. సో ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే తప్పని పరిస్థితుల్లో తప్ప వీలైనంత వరకు గ్యారంటీలకు దూరంగా ఉండటం మంచిది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు వ్యక్తుల క్రెడిట్ స్కోర్ను పెంచడంలో దోహదపడతాయి. సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరి కాకుండా ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు మీరు చేసే డిపాజిట్ల ఆధారంగా లభిస్తాయి. పరిమిత రుణ చరిత్ర ఉన్నవారు, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారు వీటిని తీసుకొని మెరుగైన స్కోర్ను సాధించవచ్చు. మీరు ఎంత నగదు డిపాజిట్ చేస్తే దానికి సమాన స్థాయిలోనే సదరు క్రెడిట్ కార్డు రుణ సదుపాయ పరిమితి ఉంటుంది. సకాలంలో కార్డు బిల్లులను చెల్లిస్తూ పోతే స్కోర్ క్రమేణా పెరిగిపోతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ కొన్ని ఆర్థిక కారణాలు కావచ్చు, కొన్ని పరిస్థితుల వల్ల మనం ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటాం. క్రెడిట్ కార్డ్ అనేది కత్తికి 2 వైపులా పదును లాంటిది. దాన్ని ఎంత తెలివిగా యూజ్ చేస్తే అంత యూజ్ ఉంటుంది. లేదంటే మన క్రెడిట్ స్కోర్ మొత్తం ఒక్కసారిగా డమాల్న పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సిబిల్ స్కోర్ అనేది చాలా కీలకం. కావున ఆ సిబిల్ స్కోర్ను కాపాడుకుంటూ మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి శ్రేయస్కరమైన ఆర్థిక విధానము, ఆరోగ్యకరమైన ఆర్థిక విధానంగా కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.